In Nirmal district, a farmer staged a dramatic protest over losses from substandard soybean seeds. A tense scene unfolded in Erakota village of Ami Kanur Mandal, Nirmal district, where farmer Dasari Raja Lingu climbed a tree to protest against poor quality soybean seeds. He said he purchased 15 bags of Tejaswini variety seeds from Shiva Shankar fertilizer shop in Bhainsa, but the crop failed to germinate, leaving him devastated. Rajalingo alleged repeated appeals to the shop for justice were ignored, prompting his unusual protest. Police rushed to the spot and urged him to come down, but he insisted he would only dissent if promised fair compensation. The incident sparked local outrage, with villagers demanding immediate action from agriculture officials to ensure accountability and relief for affected farmers. దేవేందర్ మేకల దేవేందర్ తేజస్విని 2 బ్యాగులు వేసినాం. అది మొలలేదు. విజిట్ చేయడానికి రమ్మంటే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. 5 డేస్కు వచ్చారు. వాళ్ళు షాప్కి వెళ్ళి తీసుకోమని చెప్పారు. కానీ టైం లేదు, మాకు టైం లేదు కాబట్టి అంటే మాకు డబ్బులు రిటర్న్లు ఇచ్చేయండి. కంపెనీ వాళ్ళు దయచేసి ఏదన్నా కానీ మాకు న్యాయం చేసేటట్లు రైతులకు అంటే తేజస్విని తీసుకున్న బ్యాగ్స్ ప్రతి రైతుకు కంపెనీ వాళ్ళకు నష్టపరిహారం చెల్లించి డబ్బులు రిటర్న్ ఇవ్వగలరని మీకు కోరుతున్నాను. ఇది త్రివేణిలా తీసుకున్నా నేను, రాయపూర్ కాలనీ. వాళ్ళు ఏమన్నారంటే ఇంతకుముందు వేరే బ్యాగులు మొలిచినాయి కదా, మీ ఎందుకు మొలలేవు అది ఇది అన్నారు. మళ్ళీ కంపెనీ వాళ్ళకు ఫోన్ చేస్తే 5 డేస్కి వచ్చిండ్రు. అసలు ఆ టైం అయిపోయింది, అది సోయ వేసేది టైం అయిపోయింది. ఇప్పుడు వేసిన సుఖ అది మొలకెత్తారా చేయాలంటే అది టైం పడుతుంది. రిటర్న్ డబ్బులు ఇస్తే మాకు ఇప్పుడు పెట్టుబడి ఖర్చు సుఖ 2 DAP, మళ్ళీ ఇప్పుడు అంటే మిషన్ ఖర్చు ఇవన్నీ అంటే ఎక్స్ట్రానే అవుతున్నాయి. ఇవి బ్యాగులు రిటర్న్ ఇచ్చిన మాకు ఆ పెట్టుబడి సాయం సుఖ కంపల్సరీ కంపెనీ వాళ్ళు